ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క దివ్యమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా కాచి కాపాడినందుకు స్తోత్రాలైనా, మా అందరికీ తండ్రి మంచి నిద్రను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజును ఈ ఉదయకాలాన్ని చూడలేక ప్రభువా ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నుండి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అని భక్తుడు తండ్రి చెబుతున్న రీతిగా, అవును తండ్రి, ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మా భారతదేశంలో మేమెవరము కూడా మరలా తండ్రి దాస్యమును కాడి కిందికి ఎలా అయితే వెళ్ళడానికి ఇష్టపడమో, అయ్యా ఎవరి చేతుల్లో తండ్రి మరలా మేము పాలించబడడానికి ఇష్టపడమో, అదేవిధంగా విశ్వాసులంగా ఉన్న మేము కూడా నాయన అయ్యా నీ అపవాది యొక్క దాస్యము కిందికి వెళ్లకుండా సహాయం దయచేయండి. పాపము యొక్క దాస్యం కిందికి వెళ్లకుండా మాకు మనసును దయచేయండి. అయా మమ్మల్ని మీరు మీ రక్తం ఇచ్చి స్వతంత్రులుగా చేసి ఉంటుండగా నాయన ఆ యొక్క స్వతంత్రతను కాపాడుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అయా మీ వాక్యము చేత తండ్రి నిత్యము తండ్రి పాపముతో పోరాడుతూ ముందుకు వెళ్ళగలిగిన కృపను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరునే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని మా దేహాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాము. మీరే మమ్మల్ని నడిపించుకున్న ఆయన మీకు విరోధముగాను మీకు ఆయాసకరంగాను మేము జీవించకుండా మీ నామాన్ని మహిమపరిచే విధంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా మా ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలన్నిటినీ కూడా బహుగా దీవించమని అడుగుతున్నాము. మీ యొక్క సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాము. ఫలించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా గృహాలలో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, ఆయా స్త్రీలు, వారందరికీ మీ కాపుదల కంచె దయచేయమని అడుగుతున్నాం. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా భద్రపరచండి నాయన. ఈ రోజున అనేక పనుల నిమిత్తం బయటికి వెళ్తూ వస్తూ ఉండగా నాయన మా మార్గాలలో మీ రక్షణ మాకు దయచేయండి. క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించండి. ఏ అపాయము, ప్రమాదము మమ్మల్ని ముట్టకుండా భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో అయ్యా వారి జ్ఞానంతో నింపండి తండ్రి. అయ్యా ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో, ఏ రిపోర్ట్స్ కోసం అయితే వెళ్తున్నారో వాటిని వారికి అనుకూలంగా మార్చండి. వారి ఆపరేషన్స్, డెలివరీస్లో నాయన మీ సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ అయా తోటి వారితో ప్రేమ కలిగి జీవిస్తూ ఎటువంటి విభేదాలతో, గొడవలతో ఈరోజు జీవించకుండా అయా తగిన జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. ముఖ్యంగా ఈ రోజున మేము ఈ లోకమాయలో పడిపోకుండా, అపవాది ఆకర్షించకుండా, పాపంలో పడిపోకుండా మీ సహాయం మాకు అనుగ్రహించండి నాయన. ప్రభువా ఈ రోజున 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మా భారతదేశాన్ని కూడా దీవించండి అయ్యా. దేశంలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి. అనేక ప్రాంతాల్లో తండ్రి అయా ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతూ ఉండగా నాయన మీ యొక్క రక్షణ దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా మా భారతదేశ ప్రజలందరికీ తండ్రి అయా నిజమైన రక్షకుడు తెలుసులాగున కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి అయా మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని నాయన మేము కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు ఈ రోజున ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.